హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు జాగ్రత్తగా చూపిస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్లో మనకి క్లాత్ తక్కువైనా సరే క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కింద ఎడ్జెస్ని స్ట్రైట్గా ఉండే విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా తీసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎలా లోత్ అనేది తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఎక్స్ట్రా క్లాత్స్ అవి కూడా. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది ఈ మార్కింగ్ పైనుంచి పొడవు తీసుకోవాలి. మనం మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా ఖర్చు కూడా షోల్డర్ దగ్గర పొడవు పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదిగా క్రాస్గా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి, షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే అది మీకు చూపిస్తాను. ఇప్పుడు స్ట్రైట్గా ముందు ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి పైన లైన్ నుంచి లోతు తీసుకోవాలి. నేనైతే 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను, లేదా 2.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. మన పొడవును బట్టి, హ్యాండ్ పొడవును బట్టి తీసుకోండి. ఇప్పుడు పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోండి, లేదా 2 ఇంచెస్ వరకు. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అయితే మనకి పైనుంచి అయితే లోత్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి షేప్ పర్ఫెక్ట్గా రాదు. మార్కింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోత్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చినట్లయితే మనకి హ్యాండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఖర్చు కోసం నేను కొంచెం మార్కింగ్ అనేది పైకి మార్కింగ్ చేస్తున్నాను. మనకి లోత్ వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్కి తీసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ఈ విధంగా పక్కన వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే పైనుంచి కూడా కొంచెం మార్కింగ్ చేస్తున్నాను. క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం 2 జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మనం క్లాత్ పైన మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కాబట్టి 2.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ లోపలికి ఎంతైతే మార్కింగ్ ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి, అంటే ఇక్కడ వరకు పొడవని తెలియడం కోసం. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. మనకి లోత్ తీసుకోవడం మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది చంక భాగంలో. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 కూడా మనం లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా వేసుకోవాలి. మీకు లాంగ్ డ్రెస్సెస్ అయితే నేను లాస్ట్ వీడియోలో స్టిచ్ చేశాను, ఒకసారి చూడండి. అంబ్రెల్లా ఫ్రాక్ని శారీతో. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఈ టిప్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోతు తీసుకోవాలి.
ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1.5 దగ్గర నుంచి ఈ విధంగా సన్నగా మార్కింగ్ చేసుకోండి. మిడిల్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా మన స్టిచ్చింగ్ పాయింట్కి వచ్చేసరికి సన్నగా తీసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. ఇప్పుడు ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకోవాలి 2 సైడ్స్కి కూడా. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకొని మనం పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మార్కింగ్ చేసిన దగ్గర మిషన్ లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది మీకు. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు